ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బాగుంటుందని మాకు అనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువు గారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధి గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. గురుగారు మిథున రాశి. సో మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎట్లుంటుంది అంటారు? మిథున రాశి వారి పరంగా చూస్తే ఈ సంవత్సరం సుడిగుండం, సమస్యల సుడిగుండం అంతా మీదేనా అన్నట్లు ఉంటుంది. అయ్యయ్యో. కొంత ఇబ్బందితో కూడుకున్న వాతావరణం. ముఖ్యంగా వచ్చేసి గురుడు, అదేవిధంగా వచ్చేసి రాహుకేతువులు కూడా. రాహు మీకు దశమ స్థానం నుంచి భాగ్యస్థానానికి వెళ్తాడు. అలానే కేతు తృతీయ స్థానంలోకి వస్తాడు. శని యొక్క సంచారం మీకు రాజ్యస్థానంలో ఉంటుంది. ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో అనుకోని ఇబ్బందులు, ప్రభుత్వకు సంబంధించిన వ్యవస్థలు కానివ్వండి, మిమ్మల్ని పగబట్టినట్లు అనే ఉండేటువంటి పరిస్థితి. సామాన్య వ్యక్తులు కూడా అసామాన్యమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆదాయ సంబంధమైన శాఖలు కానివ్వండి, లేకుంటే వచ్చేసి ఈ ఆర్థికపరమైన విషయాలు, బ్యాంకుల నుంచి కానివ్వండి, మీరు చెయ్యని తప్పులకి మీరు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఏంటంటే బ్యాంక్ ఫ్రాడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం గురుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడా అన్నటువంటి కాలం. సంవత్సరం మొత్తం కూడా గురు సంబంధమైనటువంటి బలీయమైనటువంటి ఇబ్బంది మీకు కనపడుతున్నది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా గ్రంథులన్నీ కూడా కొంత మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్ లాంటి వ్యాధుల్లో ఉన్నారో అది కూడా గ్రంథిపీడే. అలానే గొంతు సంబంధించినటువంటి పరిస్థితుల్లో మాట అనేది మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. అనవసరంగా ఎవరితోనూ వాద వివాదాలు, తగాదాల్లోకి వెళ్ళొద్దు. మీకు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని వ్యతిరేక్తమైన పరిస్థితులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఎక్కడ అవకాశం దొరుకుతుందా మిమ్మల్ని పట్టాలని చూసేటువంటి వ్యక్తులు కాచుకొని ఉన్నారు. కాబట్టి దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ యొక్క కష్టాలను మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ విధంగా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం. 2025వ సంవత్సరం ఇది 9 సంఖ్య, బుధుడు 5. బుధుడు కుజుడు ఇద్దరు పరస్పరమైనటువంటి శత్రువులు. తద్వారా మిథున రాశి మీద కుజుడు యొక్క వేధ కూడా. మీరు మంచి రామ అన్నా కూడా అదొక తప్పుడు మాటగా మాట్లాడి దాన్ని తీసుకుని వచ్చి దాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దాని విషయంలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించండి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోమాకండి. ఏది ఏమవుతుందిలే మనకేమిటి అని చెప్పి వెళ్ళే పరిస్థితులు ఉంటే బొక్కబొరలా పడి ఇబ్బందులు, లేకుంటే సమస్యల సుడిగుండంలో కొన్ని సందర్భాల్లో చట్టపరమైనటువంటి చర్యలకు కూడా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతోపాటు కోర్టుల్లోనూ లేదంటే మీ నమ్మిన వ్యక్తులే మీకు నమ్మక ద్రోహం చేస్తారు. మీ వెన్నంటి ఉండి మీకు ఎప్పుడైతే అవసరం వచ్చిందో మొహం చాటేసేవాళ్ళు ఈ సంవత్సరం మీకు ఎక్కువగా కనపడతారు. అలానే వివాహ సంబంధమైన విషయాల్లో వెతుకులాడే వాళ్ళు కానివ్వండి, ఉద్యోగ సంబంధమైనటువంటి వెతుకులాటలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఏ రకమైన ఫలితాలు మీకు అనుకూలంగా లేవు. కాబట్టి కొంత వేచి చూడటం, ఈ సంవత్సరం అతి ముఖ్యమైన కార్యాచరణను వాయిదా వేసుకోవటం మంచిది. కాబట్టి మిథున రాశికి అత్యంత క్లిష్టతరమైన పరిస్థితులు, సంక్లిష్ట కాలం కింద చెప్పచ్చు. నిజంగానే మీరు అన్నట్టుగా పాపం అన్ని కష్టాలన్నీ వాళ్ళ చుట్టే తిరుగుతున్నట్టుగా ఉంది ఇప్పుడు వింటుంటే. మరి వీళ్ళల్లో సినిమా వాళ్ళు ఉంటారు పాపం. కొంతమంది ఈ సంవత్సరం ఓ పెద్ద సినిమా చేయాలి, సంక్రాంతికి రిలీజ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకో పండగకి రిలీజ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేయాలంటారు? మరి వీళ్ళకి ఎట్లుంటుంది అంటారు? గురుగ్రహ శాంతి చేసుకొని ఫలితం అంత గొప్ప ఫలితం వస్తుందని కాకుండా ఏదో రకంగా సామాన్యమైన ఫలితాన్ని కూడా గొప్ప ఫలితంగా అనుకుంటే మంచిది. ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా పెట్టుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలి అంటారు. వెళ్తే మంచిది. మరి విద్యార్థులకు కూడా కొంచెం కష్టకాలం అని చెప్పొచ్చు. రెండవ ఛాన్స్ చూడవలసి రావచ్చు. అయ్యయ్యో, అంత ఇబ్బంది ఉంది గురుగ్రహం వల్ల. గురుడు వ్యయంలో ఉన్నాడు, విద్యాకారకుడు. అలానే వచ్చేసి 9 సంఖ్య మిథున రాశికి అంత అనుకూలమైన సంఖ్య కాదు. తద్వారా ఏంటంటే 9 సంఖ్యతో వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రతిదీ కూడా వీళ్ళకు ఏ రంగమైనా కావచ్చు. అసలు వివాహం చేసుకోవాలంటే 2025 చేసుకోకపోవడం మంచిది. కొంచెం వాయిదా వేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా మీ పిల్లలు విద్యార్థులు చదువుకునే పిల్లలు కానీ ఒకవేళ ఈ మిథున రాశిలో ఉన్నట్టుగా అయితే వాళ్ళకు కొంచెం కష్టపడడం కొంచెం నేర్పండి, కూర్చోబెట్టి. అండ్ అంతేకాకుండా ఒకవేళ డుక్కి కొట్టినా కూడా ఏమనకండి, పాపం క్షమించేయండి. ఈ సంవత్సరం వాళ్ళకి బాగాలేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే.
మరి వీళ్ళు ఏ పూజ చేయించుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా గురుగ్రహ శాంతి, అలానే ఆరోగ్యం కోసం దక్షిణామూర్తి మృత్యుంజయ శాంతి చేయించుకోవటం అవసరం. తద్వారా వీళ్ళకి కొంత, అందులో రాహు కూడా, అంటే కొంత దిష్టి దోషం, వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఇబ్బంది పడుతున్నా కూడా అయ్యో పాపం అనే వాళ్ళు కూడా ఎవరు ఓదార్పు కూడా లభించిన పరిస్థితి కనపడుతుంది. దానికోసం ఏంటంటే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం, అలానే నిత్యం ఒక రకమైనటువంటి దైవారాధన, అది కూడా ఏంటంటే గురువు సంబంధమైన దైవం. అలానే 3 లోకాలకి గురువుగా శ్రీకృష్ణుని అనుకుంటారు. కాబట్టి ఆ శ్రీకృష్ణుని ఒక గురువుగా భావించి పూజ చేసినట్లయితే, ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా పాండవులను ఎలా అయితే ఆయన ప్రతి కష్టంలోనూ ఆదుకున్నాడో, అలానే ఒక రకమైనటువంటి మీకు మార్గనిర్దేశకుడిగా ఆయన్ని గనక మీరు నిత్యం స్మరించినట్లయితే, ఆయన 3 లోకాలకు గురువు కాబట్టి, కృష్ణం వందే జగద్గురు కాబట్టి ఈ యొక్కమైన శ్లోకము, ఈ యొక్కమైన భావంతో మీరు గనక కృష్ణుని నమ్మితే మీకు చాలా సమస్యలు పరిష్కారం కాగలుగుతాయి. కాబట్టి కృష్ణుని గురువుగా భావించి పూజ చేయండి, తులసితో పూజించండి, మీకు ఉన్నతమైన ఫలితాలు ఉంటాయి. జగద్గురువే దిక్కు అని చెప్తున్నారు అనమాట. మొత్తం మీద చాలా బాగా క్లియర్గా చెప్పారు. దీన్ని బట్టి మిథున రాశి వాళ్ళందరికీ కావాల్సిన క్లారిటీ దక్కిందని అనుకుంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకున్నా కూడా గురుగారి నంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసి తెలుసుకోవచ్చు. లేదా ఇదే వీడియోని మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ. నమస్కారం.